రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గుతోంది. యాసంగి పంటల సాగు కాలం పూర్తవుతున్నందున కరెంటు వాడకం తగ్గుతోందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్, ఖమ్మంలలో ఇంకా సాగు పనులు కొనసాగుతున్నాయని, అవి కూడా పూర్తయితే ఇంకా వినియోగం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. 15 రోజుల క్రితం 10,000 మెగావాట్ల విద్యుత్ వాడకం ఉండగా మంగళవారం 8,594 మెగావాట్లకు తగ్గిపోయింది. వ్యవసాయానికి ఎక్కువగా కనెక్షన్లు ఉన్న ఉత్తర డిస్కం పరిధిలోని శనివారం గరిష్ట డిమాండ్ 2,504 మెగావాట్లు ఉంటే, పారిశ్రామిక ప్రాంతాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దక్షిణ డిస్కం పరిధిలోని 5,823 మెగావాట్లకు చేరింది. నిజామాబాద్, ఖమ్మంలలో వ్యవసాయ పనులు పూర్తయితే మరో 500 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడులోని తేని జిల్లాలోని అండిపట్టిలో ఎన్నికల్లో పంచేందుకు అక్రమంగా దాచిన 1,48,00,000 రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వార్డు నంబర్లు, ఓటర్ల సంఖ్య వారీగా ఓటుకు 300 చొప్పున పంపిణీ చేసేందుకు సిద్దం చేసిన 94 డబ్బు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డబ్బు ఏఎంఎంకే పార్టీ కార్యక్రమాలు సాగించే భవనంలోని ఓ దుకాణంలో లభ్యమైనట్లు వివరించారు. అండిపట్టిలోని ఏఎంఎంకే మద్దతుదారుడి దుకాణంలో డబ్బులు దాచినట్లు అందిన సమాచారం ఆధారంగా ఈసీ, ఐటీ అధికారులు రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడగా వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్న అధికారులు 4 ఏఎంఎంకే కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అండిపట్టి శాసనసభ నియోజకవర్గానికి గురువారం ఎన్నికలు జరగనున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర భారతదేశంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలులు, భారీ వర్షాలతో మధ్యప్రదేశ్లో 16 మంది మృత్యువాత పడ్డారు. అటు రాజస్థాన్లోనూ భారీ వర్షాల ధాటికి 6 ప్రాణాలు కోల్పోయారు. అకాల వర్షాల కారణంగా పంటలు, ధాన్యం దెబ్బతిన్నట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గుజరాత్లో అకాల వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారాన్ని అందజేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి కింద ఈ మొత్తాన్ని అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిగా మారిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగింది. భార్య కాపురానికి రావడం లేదనే కోపంతో కత్తిగట్టిన దుర్మార్గుడు తన దగ్గర ఉంటున్న 2 పిల్లల్ని అతి దారుణంగా హత్య చేశాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సింది పోయి ఉన్మాదిగా మారి పసివాళ్ల ఆయువు తీశాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బొంబాయి కాలనీలో దారుణం జరిగింది. కన్న తండ్రే కత్తిగట్టి 3 పిల్లలపై దాడి చేశాడు. ఈ ఘటనలో అఖిల్, శరణ్య మృతి చెందగా మరో చిన్నారి మల్లీశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావటం లేదని కసిపెంచుకున్న నిందితుడు తన కోపాన్ని పిల్లలపై చూపిస్తున్నాడు. భార్య లేకపోతే తమను ఎవరు చూసుకుంటారని చిన్నారుల్ని చంపి తాను చచ్చిపోతానంటూ వారం నుంచి బెదిరిస్తున్నాడు. చివరకు అన్నంత పని చేశాడు. ప్రతిరోజు నానమ్మ, మేనత్తల వద్ద పడుకునే పిల్లల్ని మంగళవారం రాత్రి బలవంతంగా ఇంటి లోపలికి తీసుకువెళ్లాడు. అఖిల్ను చాకుతో గొంతు కోసి చంపేశాడు. శరణ్యను వంటగదిలో ఉరివేశాడు. మల్లీశ్వరిపైనా దాడి చేయగా తప్పించుకుని నానమ్మ, మేనత్తలకు విషయం తెలిపింది. భార్యను రోజూ కొడుతూ వేధించటం వల్లే పుట్టింటికి వెళ్లిపోయిందని నిందితుడు కుమార్ తల్లి, సోదరి తెలిపారు. వారం క్రితం ఓసారి పిల్లలకు ఉరివేయడానికి ప్రయత్నించగా తామే అడ్డుకున్నామని, ఇంతటి దారుణానికి ఒడికడతాడని అనుకోలేదని వాపోయారు. పిల్లలు వండుకున్నారు, వచ్చిన వండుకుంటే నా మండనేలేడు, బయటకు కొట్టేలా కొట్టిండు. నేను ఇంటికి మా బిడ్డ దగ్గర ఉంటున్నాను, కిరాయికి ఉంటుందాన్ని, ఆమె దగ్గర ఉంటాను. నేను ఉన్నాక ఇక 11 గంటల దాకా ఆడికిడికి తిరిగినాము. మంచిగా పండుకుని టీవీ పెట్టిండు, పండుకున్నారు కదా అని పండుకున్నాం. పోయి ఇంకా పెద్ద పిల్లకు ఇట్లా చేస్తుంటే మేలుకొచ్చి ఊరికొచ్చింది నా దగ్గరికి. నాయనమ్మ 3 చచ్చిపోయినరని ఊరికొచ్చింది. 3 చచ్చిపోయి వచ్చి చూసే వరకు 2 చచ్చిపోయారు. ఆయన కూర్చొని ఉన్నాడు.
భార్య లేదు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది. అయిన కొడితేనే వెళ్ళిపోయింది. కొట్లాట జరిగి నెల అయింది. పిల్లం వెళ్ళిపోయింది. పిల్లలు మా దగ్గరనే నా దగ్గరనే ఉంచుకున్నాను. వాళ్ళ అమ్మ దగ్గరికి పోతలేరు. పొమ్మన్నా కూడా పోమన్నారు. మొన్న ఎలక్షన్ నాడు ఊరేసిండు. ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే నేనే ఫోన్ లేపి తమ్ముడు కదా అన్నట్టు నేను వెనకేసుకొని వాళ్ళు ఇంకోసారి చేయడు కదా అని చెప్పి కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ సొంత తమ్ముడే సార్. పెళ్ళం కోసం నా పెళ్ళం వస్తలేదు, నేను నా పిల్లలు ఎవరు చూడాలి, చంపేస్తా, నేను చచ్చిపోతాను, ఇదే పాట వారం రోజుల నుంచి అని లాస్ట్కు చంపేసిండు సార్. కన్నపిల్లల్ని కిరాతకంగా హతమార్చిన కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన పెద్దమ్మాయి మల్లీశ్వరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సిద్దిపేట గ్రామీణ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. బొంగరం లింగారెడ్డి దాడిలో పాతూరి రాజిరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాఘవాపూర్ సమీపంలో ఘటన జరగగా మృతి చెందిన వ్యక్తిని జిల్లెళ్ల అటవీ ప్రాంతంలో పడేశారు. 3 రోజుల క్రితం జరిగిన హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలాన్ని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్తో పాటు పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి లింగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుడు లింగారెడ్డి హత్యకు పాల్పడ్డాడని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పూజారిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా శాఖపురంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ పూజారి నంబి శ్రీనివాసులు రాత్రి ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లా చంద్రాయన్పల్లి గ్రామంలో డెంగీ జ్వరాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల్లోనే 8 మంది డెంగీ బారిన పడగా ఓ చిన్నారి మృతి చెందడం ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామానికి చెందిన సహస్ర అనే 8 ఏళ్ల చిన్నారికి విషజ్వరం సోకి నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతోనే డెంగీ వ్యాపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. వ్యాధులతో ప్రజలు ఆందోళన చెందుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. కేసులు మా విలేజ్లో 8 మందికి వచ్చింది. అందరూ హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. 3 సీరియస్ ఉన్నారు ప్రజెంట్లీ. ఇప్పుడు మెడికల్ క్యాంప్ ఎవరు రాలేరు. నెల రోజులు ఆయా మా గ్రామంలో ఇప్పటి వరకు ఏ క్యాంప్ లేదు, ఏం లేదు. ఇవన్నీ మా చంద్రాయన్పల్లి గ్రామం, మోమిన్పేట్ మండల్. ఈ డెంగ్యూ వ్యాధి వల్ల ఒక పాప కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఇంకా ముందు కాకూడదని నేను కోరుతున్నా. మా గ్రామంలో ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించాలని కోరుతున్నాను. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన కోసం కాంగ్రెస్ పార్టీ నేడు గాంధీభవన్లో ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, పీసీసీ, సీఎల్పీలతో పాటు ముఖ్య నేతలు, జిల్లాల సమన్వయకర్తలు పాల్గొనే ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చిస్తారు. ప్రధానంగా జిల్లా పరిషత్తు చైర్మన్ల అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయని అంచనా వేసుకుంటున్న ఆ పార్టీ స్థానిక సంస్థల్లోనూ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నెల 20 లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ సూత్రప్రాయంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. జిల్లాల వారీగా నాయకులతో సంప్రదిస్తూ వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక సభ్యుల అభ్యర్థుల ఎంపిక వ్యవహారాన్ని పార్టీకి చెందిన మండల అధ్యక్షులకు అప్పగించిన పీసీసీ మొత్తం 32 జిల్లాలకు సమన్వయకర్తలను నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించేందుకు పీసీసీ ఇవాళ గాంధీభవన్లో రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకు మొదలు కానున్న ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కలతో పాటు 4 కార్యనిర్వాహక అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ఇటీవల నియమించిన ఆయా జిల్లాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్యులు పాల్గొంటారు. ప్రధానంగా ఈ సమావేశంలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చిస్తారు. అధికార పార్టీని గట్టిగా ఎదుర్కొని అధిక సంఖ్యలో మండల ప్రాదేశిక సభ్యులను
జిల్లా ప్రాదేశిక సభ్యులను, మెజార్టీ సంఖ్యలో జిల్లా పరిషత్తులను దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలను రచించుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. మండలాల స్థాయిలో పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా సమన్వయకర్తలు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పార్టీకి విధేయులుగా ఉంటూ ప్రజాదరణ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి రేపటికి తుది జాబితా సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆదేశించారు. అయితే యువతకు ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లయితే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతమవుతుందని అంచనా వేస్తోంది. అందుకనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 18వ తేదీన జిల్లాల స్థాయిలో డీసీసీలు తుది జాబితా సిద్ధం చేస్తారు. ఆ మరుసటి రోజు 19వ తేదీన ఆ జాబితాలను పీసీసీకి ప్రతిపాదిస్తారు. స్థానిక సంస్థలకు చెందిన వ్యవహారం అంతా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సమన్వయకర్తలకే పార్టీ కట్టబెట్టింది. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ఒక్కదానిని మాత్రం పీసీసీ స్థాయిలో చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 32 జిల్లాలకు జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల ఎంపికలో వీలైనంత మేరకు సామాజిక సమానత్వాన్ని పాటించి అన్ని వర్గాలకు తగిన రీతిలో ప్రాధాన్యం కల్పించాలని ఆ పార్టీ భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే బలమైన అభ్యర్థులనే బరిలో నిలపటం వల్ల విజయావకాశాలు అధికంగా ఉంటాయని అంచనా వేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత జిల్లాల వారీగా సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించి అక్కడి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. ఒకరు స్నేహహస్తం చాస్తారు. సరే సిద్ధమే అంటూ చెయ్యి అందిస్తూనే ఇంకొకరు పేచీలు పెడతారు. ఉమ్మడి శత్రువు భాజపాను ఓడించేందుకు కలిసి నడవడమే మేలని ఇద్దరూ అంటారు. సీట్ల దగ్గరకు వచ్చేసరికి గొడవలు పడతారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు వ్యవహారం ఇలాగే సాగుతోంది. ఓవైపు ఎన్నికలకు తేదీ దగ్గర పడుతుంటే ఈ రెండు పార్టీల మధ్య కీచులాటలకే సమయం సరిపోతోంది. అసలు వీరి మధ్య పొత్తు ఉంటుందా, భాజపాపై ఉమ్మడి పోరాటం చేస్తారా అన్నది సందిగ్ధంగా మారింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు పార్టీల ఉమ్మడి శత్రువు భాజపా. శత్రువు మిత్రుడన్నట్లు భాజపా మీద కోపంతో పొత్తుకు ప్రయత్నిస్తున్న ఈ రెండు పార్టీల మధ్య రోజులు గడుస్తున్నా ఆ వ్యవహారం మాత్రం తేలడం లేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 సీట్లను భాజపా గెలుచుకోగా ఆ తరువాత ఏడాది జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆప్ 3 మినహా మొత్తం సీట్లను ఊడ్చేసింది. 70 సీట్లకు గాను భాజపా 3 సీట్లకే పరిమితమైంది. వరుసగా 15 ఏళ్లు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ ఒక్క సీటైనా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తే భాజపా లాభపడుతుందని లెక్కలేసిన హస్తం పార్టీ ఆప్తో పొత్తుకు ప్రతిపాదించింది. అందుకు సరే అంటూనే ఆప్ మాత్రం ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్లోనూ కలిసి నడుద్దామని పట్టుబడుతోంది. కానీ ఈ ప్రతిపాదన కాంగ్రెస్కు నచ్చడం లేదు. అదీకాక కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుగుతున్నా సీట్ల సంఖ్య మీద కూడా రెండు పార్టీలకు ఏకాభిప్రాయం రాకపోవడంతో పొత్తు ఉంటుందో లేదో అన్న సందిగ్ధత నెలకొంది. సీట్ల సంఖ్యపై కూడా కాంగ్రెస్ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచింది ఆప్. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాల్లో తమకు 4, కాంగ్రెస్కు 3 అంటోంది ఆప్. హర్యానా, పంజాబ్లో కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఉన్నందున పోటీ చేయబోయే స్థానాల్లో తమకే అత్యధిక సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే పొత్తును ఢిల్లీ వరకే పరిమితం చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అయిష్టంగా పంజాబ్, హర్యానాకు అంగీకారం తెలిపింది. కానీ ఇక్కడ సీట్లపై కాంగ్రెస్ ప్రతిపాదించిన సంఖ్యపై ఆప్ సమ్మతంగా లేదు. కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ సీట్లు కావాలని కోరుతోంది. పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే ఈ అంశంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆప్, కాంగ్రెస్ పొత్తుపైనే భాజపా విజయావకాశాలు ఆధారపడి ఉండటం వల్లనే వారు కోరినన్ని సీట్లకు తాము సిద్ధపడ్డామని రాహుల్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అయినా ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఇందుకు సిద్ధపడక పొత్తు నుంచి తప్పుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని, అయితే సమయమే తక్కువగా ఉందని రాహుల్ ట్వీట్ చేశారు. దీనికి అదే స్థాయిలో బదులిచ్చిన కేజ్రీవాల్ చర్చలు ఇంకా పూర్తి కాకుండా తాము తప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. పొత్తు కుదుర్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు. మోదీ, అమిత్ షా నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ సహా పలు ఇతర రాష్ట్రాల్లో భాజపా వ్యతిరేక ఓటును చీల్చి వారికి సాయం చేస్తోందని మండిపడ్డారు. పొత్తుల వ్యవహారంపై పలువురు ఇతర కాంగ్రెస్, ఆప్ నేతల మధ్య కూడా మాటల యుద్ధం మొదలైంది.
పొత్తు విషయంలో హర్యానాతో ముడిపెట్టడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ప్రశ్నించారు. हमने ओपनली ऑफर किया कि भाई दिल्ली में पहले 3 और 1 किसी कॉमन प्रत्याशी को आप ढूंढ लीजिए, लेकिन फिर उन्होंने कहा कि 4 हम लेंगे 3 आप लेंगे, लेकिन साथ साथ शर्त ये रख दी कि हरियाणा में करेंगे तभी हम करेंगे. हरियाणा के साथ लिंक करने के पीछे उनका इरादा क्या है मेरी समझ में नहीं आ रहा है. तो राहुल जी ने सही ट्वीट किया है, हमारी नीयत में थोड़ी सी भी खोट नहीं है, अगर खोट हो सकती है तो उनकी नीयत में हो सकती है. तो हम आज भी दिल्ली के लिए गठबंधन करने के लिए तैयार. కాంగ్రెస్ మరో నేత పీసీ చాకో మాత్రం కాస్త సున్నిత స్వరంతో వ్యాఖ్యలు చేశారు. భాజపాను ఓడించటానికి చర్చల కోసం రెండు పార్టీల మధ్య సంప్రదింపులు ఎంతో అవసరమని అన్నారు. ముందు ఢిల్లీ సంగతి ఆలోచించి తరువాత ఇతర రాష్ట్రాల గురించి ఆలోచించాలని సూచించారు. Any discussion between Aam Aadmi Party and Congress, it should not be stopped. It should happen. It should continue, and we should come to some understanding. Because both of us think that we should defeat BJP. Then the question comes that Aam Aadmi Party is suggesting an alliance in 18 seats beyond Delhi, also in other states also. We feel that Delhi is a state where Aam Aadmi Party and Congress together can defeat BJP in all the 7 seats. Let us come together in Delhi first. కాంగ్రెస్ నేతల విమర్శలను ఆప్ నేత సంజయ్ సింగ్ ధీటుగా తిప్పికొట్టారు. ఏమాత్రం బలం లేకున్నా కాంగ్రెస్ ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. पंजाब में जहां हमारे पास 4 MP 20 MLA हैं, वहां कांग्रेस पार्टी हमको एक भी सीट नहीं देना चाहती. हरियाणा में जहां कांग्रेस के पास मात्र 1 सांसद है, वहां भी कांग्रेस हमको 1 सीट नहीं देना चाहती. दिल्ली में जहां कांग्रेस के पास 0 MP 0 MLA है, वहां वो हमसे 3 सीट चाहते हैं. क्या ऐसे समझौता होता है? और वास्तव में अगर आप बीजेपी को रोकना चाहते हैं तो आप दिल्ली में 3 सीटों की बात करके 31 सीटें क्यों छोड़ दे रहे हैं? पंजाब, चंडीगढ़, हरियाणा, दिल्ली क्यों नहीं शामिल करते आप? కాంగ్రెస్ ఆప్ నేతల విమర్శ చూస్తూ ఉంటే అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా, ఉమ్మడి శత్రువు భాజపాను ఓడిస్తారా అనే సందిగ్ధత నెలకొంది. పొత్తుల కోసం మరోసారి సంప్రదింపులు జరుపుతామని రెండు పార్టీలు అంటున్నా అవి జరుగుతాయా, జరిగినా ఏకాభిప్రాయం కుదురుతుందా అన్న విషయం తేలేది మరికొన్ని రోజుల్లోనే. ఎన్నికల్లో గెలవాలంటే అభ్యర్థులకు ప్రచారాలు తప్పవు. వాటికి ఖర్చు భారీగానే అవుతుంది. అది భరించలేని వారు కొత్త దారులను వెతుకుతున్నారు. ఇందులో అత్యంత మేలైనది ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్, అంటే నెటిజన్ల నుంచి విరాళాల సేకరణ. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఈ సంప్రదాయం బాగా పెరిగిపోయింది. ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్, ప్రజల నుంచి అంతర్జాలం ద్వారా నిధులు సేకరించడం. ఈ విధానం ఐరోపా దేశాల్లో ఎప్పుడో మొదలైంది. 2017లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత్కు పరిచయం అయింది. ఇప్పుడు మన దేశంలో ఈ విధానం మరింత విస్తృతమైంది. ఈ దిశగా మొదటి అడుగు వేసింది మాత్రం ఉక్కు మహిళ ఈరోం షర్మిల. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంకు వ్యతిరేకంగా ఏళ్లపాటు పోరాడారు ఈరోం షర్మిల. 2017లో పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ పార్టీ స్థాపించారు. ఆ సమయంలో పార్టీకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా 4.5 లక్షలు సేకరించారు. అప్పటి నుంచి ఈ పద్ధతి రాజకీయాల్లో వేగంగా వ్యాప్తి చెందింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచార ఖర్చు నిమిత్తం పెద్ద ఎత్తున ఆన్లైన్లో విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. జేఎన్యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్ మొదటిసారి ఎన్నికల్లో నిలిచిన సందర్భంలోనూ తన ప్రచార ఖర్చుకు ఈ విధానాన్ని అనుసరించారు. సిపిఐ తరఫున బీహార్ బెగుసరాయ్ నుంచి పోటీ చేసిన ఆయన క్రౌడ్ ఫండింగ్ ద్వారా 5,500 మంది నుంచి 70 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. ఈ విధానంలో అత్యధిక విరాళం సేకరించిన నాయకునిగా కన్నయ్య గుర్తింపు పొందారు. ఉత్తర ఢిల్లీ ఆప్ అభ్యర్థి అతిషి మర్లేనాకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా 50 లక్షలు అందాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విధానం ప్రాచుర్యం పొందింది. ఆంధ్రప్రదేశ్ పర్చూర్ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి పెదపూడి విజయ్ కుమార్ 1.9 లక్షల రూపాయలు సేకరించారు. సిపిఎం సీనియర్ నేత మహమూద్ సలీం 1.4 లక్షల రూపాయలు సేకరించి క్రౌడ్ ఫండింగ్ జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. ఆప్ నేత రాఘవ్ చెడ్డా పటియాలలో ధరంవీర్ గాంధీ, గోవాలో ఎల్విస్ గోమ్స్, ముంబై ట్రాన్స్జెండర్ కార్యకర్త స్నేహ కాలే ఆమ్ ఆద్మీ పార్టీలోని ఎక్కువ మంది ప్రచార ఖర్చు కోసం ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
ఇలా ఆన్లైన్లో విరాళాలు సేకరించే వారికి ourdemocracy.in వెబ్సైట్ వేదికగా మారింది. ఇప్పటి వరకు ఈ సైట్ 40 మంది అభ్యర్థులకు 17,000 మంది నుంచి మొత్తం 1.4 కోట్ల రూపాయలు సేకరించి పెట్టింది. రాజకీయ నాయకులు సేకరించే విరాళాల విషయంలో పారదర్శకతను తీసుకుని రావడంలో ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ఉత్తమ మార్గంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళ రాష్ట్రం వయనాడ్ నుంచి బరిలో దిగిన రాహుల్ గాంధీ తిరునెల్లి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. కాలినడకన కొండ దిగువకు చేరుకున్న రాహుల్ పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో రైలు ఢీకొని పెద్దపులి మృతి చెందింది. దిగువ మెట్ట చలమ రైల్వే స్టేషన్ మధ్య పెద్దపులి పట్టాలు దాటుతుండగా వాస్కోడిగామా నుంచి హౌరా వెళ్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పులి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నారాయణపేట జిల్లా మక్తల్లోని ప్రభుత్వాసుపత్రిలో ఒకే రోజు 17 మంది శిశువులు జన్మించారు. మొత్తం 16 ప్రసవాలు కాగా అందులో 2 సాధారణం, 14 సిజేరియన్లు జరిగాయని వైద్యులు తెలిపారు. సిజేరియన్ ఆపరేషన్లలో చాలా వరకు ప్రైవేటు డాక్టర్ల వద్ద చూయించుకుని హై రిస్క్తో కూడుకున్నవే వచ్చాయన్నారు. ఓ ఆపరేషన్లో కవల పిల్లలు జన్మించినట్లు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ మారథాన్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి గండ్ర జ్యోతి పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్న గండ్ర జ్యోతి అమెరికాలోని మాసాచ్యుసెట్స్లో ఈ నెల 15న జరిగిన 123వ బోస్టన్ మారథాన్లో పాల్గొన్నారు. ఇందులో అమెరికాతో పాటు వివిధ దేశాలకు చెందిన 37,000 మంది పాల్గొన్నారు. వీరిలో భారతదేశం నుంచి సుమారు 55 మంది పాల్గొనగా అందులో రాష్ట్రానికి చెందిన 7 ఉన్నట్లు సమాచారం. 42 కిలోమీటర్ల మారథాన్ను గండ్రజ్యోతి 5 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశారు. ఆమెకు నిర్వాహకులు ధృవపత్రం కూడా అందజేశారు. గతంలోనూ హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల్లో మారథాన్లో పాల్గొని గండ్రజ్యోతి విజేతగా నిలిచారు.